హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈ రోజు వీడియోలో హెల్దీ కుకీస్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. హెల్దీ అన్నాను కాబట్టి ఇందులో ఎటువంటి మైదా కూడా యూస్ చేయట్లేదు అనమాట. చాలా అంటే చాలా హెల్దీగా. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే బాలామృతంతో చేస్తున్నాను. బాలామృతం అంటే పేరులోనే ఉంది కదండి, అమృతం అని. చిన్నపిల్లలకి ఎన్నో పోషకాలు ఉంటాయన్నమాట ఈ బాలామృతంలో. సో దాంతో మనం అయితే ఈ రోజు కుకీస్ చూడబోతున్నాం. చూసే ముందుకు ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. సో ముందుగా అయితే కుకీస్ చేసుకోవడం కోసం బాలామృతం అయితే తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా కూడా 3 కప్పుల వరకు బాలామృతం పిండి తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో ఒక 1/2 కప్ వచ్చేసి షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఆ పిండి తీయగా ఉంటుంది కాబట్టి. ఈ రెండు వేసుకున్న తర్వాత అయితే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇందులోకి అయితే మనం పిండి తీసుకున్న కప్పుతో ఒక 1 కప్ గోధుమ పిండి వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుని అలాగే చిటికెడంత సాల్ట్ కూడా వేసి ముందుగా అయితే పిండిలో ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంటే మనం షుగర్ అది కూడా ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, గోధుమ పిండి అన్ని కూడా కలిసిపోయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు గీ కూడా కరిగించి వేసుకోండి. కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా అయితే పట్టదు. సో గీ వేసుకుని అది కూడా మొత్తం పిండి అంతా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. వేసుకుని పిండిని అయితే ముద్దలా కలుపుకోవాలి. మనకి మధ్య మధ్యలో కనుక అవసరం పడితే మళ్ళీ కొద్దిగా అయితే వేసుకోండి, అన్ని ఒకేసారి వేసేయకుండా. ఈ విధంగా ముద్దలా అయితే కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత మీకు కుకీస్ ఏ సైజులో కావాలనుకుంటున్నారో అంత పిండి అయితే తీసుకుని మనం రౌండ్ గా బాల్ లాగా చేసుకుని కుకీస్ లాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అయితే గీ రాసి పెట్టి ఉంచుకున్న ప్లేట్లోకి అయితే కుకీస్ అన్ని కూడా పెట్టుకోవాలి. కొంచెం చిన్నగా చేసుకుంటేనే బెటర్ అండి. తర్వాత ఫోర్క్ తో ఈ విధంగా ప్రెస్ చేస్తే కనుక కొంచెం షేప్ వస్తుంది అన్నమాట కుకీస్ కి. లైట్ గా ప్రెస్ చేసుకోవాలి. ఈలోగా అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. అందులోకి అయితే ఈ కుకీస్ ఉన్న ప్లేట్ ని పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువగానే పెడుతుంది. సో 40 మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకుని చూస్తే మనకి కుకీస్ అన్ని కూడా రెడీ అయిపోయి ఉంటే చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అప్పుడు ఆ ప్లేట్ ని బయటకు తీసేసుకుని మిగతా కుకీస్ కూడా వేరే ప్లేట్ లో పెట్టి ఇందులో పెట్టేసి బేక్ చేసుకుంటే రెడీ అయిపోతాయండి కుకీస్. ఈ హెల్దీ కుకీస్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ ఒలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.